ఒక మోటార్ రిపేర్ చేయలేదు. ఎంతో మంది ఉన్న మోటార్లు కూడా బయటకు అమ్ముకున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మిషన్ పగిలితే నీళ్ళు వచ్చినా రాకుండా మనం ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఒక బోర్ ఉండాలి అని చెప్పేసి ఎన్నో జాగాలో మనం బోర్డు వేయించినాం. బోర్డు వేయించడానికి మోటార్ ఫిట్ చేయించి ఆల్టర్నేట్ సోర్స్తో నీళ్ళు తాపుతాం అన్నమాట. ఆడ కూడా మనకు కిషారెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మనకి 18 కోట్ల రూపాయలతోనే ఇక్కడ శంకరంపేట టౌన్ డైరెక్ట్ బోరించకెళ్ళి పైప్ లైన్ వేసినాము. ఆ నీళ్ళు కూడా మనం తాగుతున్నాం. అది కాకుండా మిషన్ భగీరథ నీళ్లకు బోరింగ్ కనెక్షన్ ఇచ్చినాం. మళ్ళీ అడిషనల్గా ఈ నీళ్ళు రాకపోతే ఆ నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళు అని చెప్పి ఎక్కడైనా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటే పాత ఏదైతే ఉందో బాగారెడ్డి సాగు అప్రూవ్ చేసి మనకు అక్కడ మంజీరాకి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఆల్టర్నేట్ కనెక్షన్ స్టాప్ అయ్యే విధంగా కృషి చేసి మళ్ళీ మొన్న జూకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వస్తే ఇది జూకల్ నియోజకవర్గంకు అక్కడ కలెక్టర్తో రివ్యూ పెట్టినప్పుడు నేను కూడా పోయింది. అక్కడ పోయినప్పుడు గౌరవ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు నేను మాట్లాడుకొని అక్కడ వాళ్ళకి అక్కడ కొన్ని గ్రామాలు, తర్వాత కంటి మండలంలోని కొన్ని గ్రామాలు సురేష్ శెట్కర్ గారు 2004లో పైప్ లైన్ వేపిస్తే కంటికి కౌలాస్ నాలతోని అది నిరుపయోగం అయిపోయింది. దాని తర్వాత దాన్ని మళ్ళీ కనెక్ట్ చేసి రివర్స్ పంపించుకొని అక్కడ తాండాలకు నీళ్ళు తాకున్నాం. కానీ మళ్ళీ లెక్కన లేదు. వాడు మా మీద కేసు పెట్టాడు, మనం వాడి మీద కేసు పెట్టాలని కాదు. వాడు ఏం డెవలప్మెంట్ చేయలేదు, మనం చేసి చూపిస్తాం. అన్నీ ఉండాలి మనకు. అందులో మనము కావాలంటే ఛాలెంజ్ తీసుకుంటాం. మీరేం చేసారు, మేమేం చేస్తాం, ఇంకా ముంగడికి ఏం చేసి చూపిస్తాం అని చెప్పేసి దాంట్లో మనము ముందుండి అభివృద్ధి గురించి మనం పోదామని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఇంకొకటి మళ్ళీ అవకాశం వస్తుందో రాదు, కోడ్ వస్తే ఎలక్షన్ ప్రచారంకి వస్తా, కానీ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కోడ్ వచ్చిన తర్వాత. ముందు చెప్తున్నా, అప్పుడు ఏమిటంటే శంకరంపేట అనగానే మొత్తం తెలుగుదేశం కంచుకోట, మొత్తం రామగౌడ్ సాబ్దే అవా నడుస్తుందాడ, రామగౌడ్ సాబ్ ఏం చెప్తే అదే అవుతుందని చెప్పారు. అయితే కిషారెడ్డి సాబు ఎమ్మెల్యే మీరందరూ గెలిపించినాక, మీ మండలం నారాయణఖేడ్ నియోజకవర్గం వచ్చినాక మీ అందరి సహాయ సహకారాల వల్ల అందరి వాళ్ళు కూడా దివంగత రామగౌడ్ గారు కూడా సహకారం చేసిన మనకు లేదని కాదు, కాంగ్రెస్ జెండా ఎగిరేసిన మనం సురేష్ శెట్కర్ని గెలిపించింది, నన్ను ఎమ్మెల్యే గెలిపించింది. మళ్ళీ ఇప్పుడు మీ ఎలక్షన్లు ఉన్నాయి, మనం ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ గెలుచుకోవాలి. కక్ష అవసరం లేదు. ప్రతి ఒక్కరితో మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకొని పోయి మాట్లాడుకుంటాం. మాట్లాడి నచ్చజెప్పి మనం ఓటు తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిషారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ జెండా ఎగిరేసిందో మళ్ళీ ఒక్కసారి మీరు నాకు అవకాశం ఇచ్చింది. మధ్యలో 2 సార్లు అవకాశం పోయింది మన చేతులకి, మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని జారవేసుకోకుండా మళ్ళా ఆయనకి ఎట్లయితే కాంగ్రెస్ జెండా ఎగిరేసి మీరు అందరూ సహాయ సహకారం అందించారో నాకు కూడా సహాయ సహకారం అందిస్తే మీ గురించి శంకరంపేట మండలం గురించి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనకు కొబ్బరికాయ గుట్టకి రాము, ఫౌండేషన్ పెట్టికి రాము, 3-4 రోజుల కూడా నోటిఫికేషన్ వస్తుంది. కానీ పనులు చేస్తే మనకి అంతలో ఇంతలో కొంచెం పేరు మనం కానీ కాంగ్రెస్ పీరియడ్ అయినాయి మనం శాంక్షన్ చేస్తే ఒంటి కూర్చుంటే అది పనులు ఎవరికి తెలియదు, ప్రజలకు తెలియదు. కాబట్టి పోతే ఇంత కష్టపడ్డారు. బిల్లు అని కలెక్ట్ చెప్పి మీరు పనులు స్టాండర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పి మీకు 10 రూపాయలు లాభం అయ్యే విధంగా బిల్లులు రాపిస్తారు. పనులు మాత్రం స్టాండర్డ్ నాసిరకం పనులు చేయకండి. పనులు చేస్తే ప్రజలకు మీ ఊరికి అదే అనుకోండి, మీకు పేరు వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ పనులు శాంక్షన్ అయినాయో త్వరలో ఈ 1-2 రోజుల లోపల మీరు శాంక్షన్ చేయండి. మన రేషన్ కార్డు కూడా ఒక మీటింగ్ పెట్టేసి ఇచ్చేస్తాము. మీరు సెక్రటరీ ద్వారా మన కార్యకర్తలు అందరూ పోయి ముందుండి మా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి లేని మా ప్రభుత్వం మొత్తం మీకు ఈ శాంక్షన్ చేసింది. మళ్ళీ కూడా నిరంతర ప్రక్రియ ప్రభుత్వం కుమారెడ్డి సాబు వీడికి అయిపోలేదు. మళ్ళీ కొత్త పెళ్లి ఇంకో కొత్త కోడలు వస్తుంది, కొత్త కోడల పేరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు యాడ్ చేపిస్తుంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఘనకార్యం. సన్న బియ్యం ఇస్తున్నాం, తీసుకొని పోయి చెప్పుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పుకోండి. ఇక స్కూల్ అది కాకుండా జూనియర్ కాలేజ్ పాపం పోయినప్పుడు అడుగుతారు, ఎక్స్ట్రా ఫండ్స్ కావాలి సార్, ఇవన్నీ సైన్స్ ల్యాబ్లు ఇవన్నీ రిపేర్ చేయండి. నాకు 1 రూపాయి ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఫండ్ ఏం లేదు. 1 రూపాయి ఇస్తామంటున్నారు, ఇస్తామని 3 నెలలు ప్రభుత్వంలో పైసలు లేవు, ఏం చేస్తాం? రైతు భరోసా అని రైతు భరోసా ఇచ్చింది. ఎమ్మెల్యేలు అన్న కమిటీలు పెడదామంటే రూపాయి లేదు. కాబట్టి ఇటువంటివన్నీ మనం కంప్లీట్ చేయాలి. డిగ్రీ కాలేజ్ గురించి అయితే 10 సార్లు అడిగిన, మీకు ఎలక్షన్లో చెప్పిన డిగ్రీ కాలేజ్ చేపిస్తామని. అయితే ఉన్న సీట్లే ఖాళీ పడుతున్నాయి దోస్తులా, అసలు ఉన్న సీట్లు ఫిలప్ అవుతలేవు. ఎక్కడ కూడా డిగ్రీ కాలేజ్ అన్ని ఖాళీ పడ్డాయి. అది కానీ మనం ఇవ్వాలని కష్టం. అందుకే గవర్నమెంట్ పాలసీ
డిగ్రీ కాలేజ్ ఇంత అట్లా కాదు అని చెప్పి పీజీ ఇస్తామన్నారు. పీజీ కాలేజ్ ఇప్పుడు చక్రంపేటలో చాలా మంది బస్సులో నారాయణగేడ్ వస్తున్నారు డిగ్రీ చదవడానికి. పీజీ కాలేజ్ కూడా అవకాశం ఉంటుంది. పీజీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసుకుంటాం, పీజీ అవకాశం ఉంటుంది. మనకి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇక డిగ్రీ కాలేజ్ గురించి, ఎందుకంటే పదే పదే నేను పోయి అడిగిన, సీఎంకి అడిగినా, అందరికీ మాణిక్రాజ్ కన్ననాడ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తారు, ఆయనకి అడిగినా. కానీ ఈ పరిస్థితి దోస్తుల ఉన్న కాలేజీలే ఖాళీ పడ్డాయి, ఎన్నో కాలేజీలు మూతపడుతున్నాయి డిగ్రీ కాలేజీలు అని చెప్పడం జరిగింది. మనకు అవకాశం వచ్చినప్పుడు మన పీరియడ్ లోపల ఎప్పుడైనా కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీకు సుమారు 500 రేషన్ కార్డులు కొత్తవి వచ్చినాయి. అది కాకుండా ఇంకా ఒక 1000 మంది, 1600 మంది, 1690 అంటే 1700 ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా వస్తాయి. 1690 మంది యాడ్ అయినా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, పిల్లలు పెద్దగా అయిన వాళ్ళు 1690 మంది కొత్తగా రేషన్ కార్డులో యాడ్ అయినారు. 500 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి. అది కాకుండా ఇంకా కూడా మనకు సుమారు 1600 రేషన్ కార్డు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్పుడు అప్లికేషన్ అందులో పెట్టుకున్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. అవి అందులోకి వెళ్ళి కొంతమంది మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళకి అందరికి వచ్చినాయి. మరి ప్రభుత్వం మిగిలిపోయిన వాళ్ళకి కూడా ఆలోచిస్తున్నది. కొంతమంది పెట్టిండ్రు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఆన్లైన్లో చేసుకోవాలని తెలియదు. ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా వాళ్ళు చేసుకుంటలేరు. అటువంటి వాళ్ళకి కొన్ని మిగిలిపోయినాయి. వాళ్ళు కూడా ఒకవేళ ప్రజాపాలన అప్లికేషన్లు చూసి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాకుండా మిగిలిన అర్హత ఉన్న వాళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కాకపోతే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామా. ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో స్కామ్ నడిచింది, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా స్కామ్ నడిచింది. దవాఖానా లేదు, పేషెంట్లు లేరు, ఏ దవాఖానా ట్రీట్మెంట్ తీసుకోలేదు. లక్షల కోట్ల రూపాయలు పేషెంట్, బినామీ పేషెంట్లను సృష్టించి తర్వాత దవాఖానాలకు బిల్లులు చెప్పి వాళ్ళకి అనుకూలంగా యశోద హాస్పిటల్ అంటే ఎన్నో దవాఖానాలకు బిల్లులు, డూప్లికేట్ బిల్లులు తయారు చేసి అవన్నీ వాళ్ళ నాయకులు దిగిపోయింది. ఎండ్లో ఇవ్వలేదు, ప్రతి దాంట్లో భూ కబ్జాలలో ఇవ్వలేదు, మిషన్ కాకతీయాలు ఇవ్వలేదు, మిషన్ భగీరథలు ఇవ్వలేదు. అన్నిట్లో కూడా దోసుకొని గవర్నమెంట్ భూమి మొత్తం వాళ్ళ పేరు మీదకి అక్రమంగా రికార్డు లేదు, ఏం లేదు, మొత్తం వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకున్నారు. అంతేకాదు మన మండలంలోనే మీకు అందరికీ తెలుసు, నిజాం సాగర్ భూములు, రోడ్డు మీద భూములు చూపించి నిజాం సాగర్లో మునిగిపోయిన భూములు అమ్మితే జైలు కూడా పోయొచ్చు దాఖలాలు మనకు వద్దు. నేను ఎప్పుడు నా కార్యకర్తలకు, మా నాయకులకు చెప్తా ఉంటా, అప్పుడు యథా రాజా తథా ప్రజ. నేను తప్పు చేయకపోతే ప్రజలు తప్పు చేయరు, నేనే తప్పు చేస్తే నా ప్రజలు కూడా అరే ఆయననే చేస్తున్నాడు మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం ఏర్పడుతుంది. కాబట్టి మనం చక్కగా ఉండి మీకు చెప్పాలి. అందుకే మీకు చెప్తున్నా, ప్రతి ఎక్కడ ఉంటే ఒక్క రూపాయి కూడా కార్యకర్త ఆశిస్తలేదు. కళ్యాణ లక్ష్మిలో 10,000 తీసుకున్నారు. కొన్ని జాగ్రత్త డూప్లికేట్ కళ్యాణ లక్ష్మిలు. పెళ్లి ఎప్పుడో స్కీమ్ రాకముందు అప్పుడు పెళ్లిలో అయిన 2 పిల్లలు ఉంటే కూడా వాళ్ళ పేరు మీద పత్రిక చపాయించి కళ్యాణ లక్ష్మి డ్రా చేసి 50,000 తీసుకున్నారు. అట్లా వద్దు అని చెప్తున్నాను. అట్లా వద్దు, మీరు ఒక్క రూపాయి తీసుకోకండి. మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ అనకండి. టీఆర్ఎస్ అయినా సరే మనం ఇద్దరు గరీబోళ్ళు ఉంటాయి. ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా అదే చెప్తున్నా. ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు, వికలాంగులు, గుడిసెలు ఉండేటోళ్ళకు ఫస్ట్ వాళ్ళకి ఇస్తాం. దాని తర్వాత ఒప్పుకుంటలేదు. కొన్ని జాగ్రత్త ఇందిరమ్మ కంపెనీలు మన వాళ్ళు ఏం చేసారు, వాళ్ళకు అస్సలు అరువులు విడిచిపెట్టి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చారు. ఏం సంగతి కట్టించిన, ఎంక్వైరీ పెట్టించిన. ఏం సంగతి కట్టినంటే సార్ ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు కావాలి, మనం సర్పంచ్ గెలవాలంటే అంటే గరీబ్ వాళ్ళు చచ్చిపోవాలి అని అడిగినాను. టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు కావాలి, మనం సర్పంచ్ కావాలి. కానీ ఆడ వానలు తడుస్తున్నారు, ఎండలు ఎండుతున్నారు, గుడిసెలు ఉంటున్నారు, వాళ్ళకి ఇవ్వకూడదా? ప్రభుత్వ ఉద్దేశం ఏమది? మనం కూడా కేసీఆర్ ఓట్ల కోసం చేసినట్ల అదే రాజకీయం చేస్తే ఇంకెందుకు, ఎప్పుడు కూడా మనది అభివృద్ధి చెందది అని చెప్పినది ఆల్రెడీ. లేదు, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు, గుడిసెలు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మీరు ఓట్ల గురించి ఆలోచించండి. ఇక గరీబోనికి లాభం కాదు. మనం ఇక ఉన్నోళ్ళం పంచుకొని సర్పంచ్ గెలవాలని అంటే అది పద్ధతి కాదని చెప్పిన. కాబట్టి ఇక్కడ కూడా దయచేసి ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో మనం మీకు ఒక బాధ్యత అప్పచెప్పినాం. ఆ బాధ్యత అన్ని చూసి మీరు చూడండి. ఒక కుటుంబంలో ఇప్పుడు వీళ్ళోళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనకి లాభం అవుతున్నది చేయండి. వాళ్ళకి లీడర్లకు ఇవ్వకూడదు. గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటర్లు కానీ వాళ్ళకి కానీ మీరు ఇల్లు అన్ని స్కీమ్లు అన్నీ మాకు అభ్యంతరం లేదు. ఇక మనోళ్ళకు కూడా ఇస్తాం. ఇంకోటి ఇల్లు కొని చాలా చోట్ల సార్ మాకు సరిపోతలేవు అని కంప్లైంట్ వచ్చినాయి. మళ్ళా మనకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక 1000 ఇంట్లో అదనంగా మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఆ
1000 కూడా మనం ఆచితూచి ఇంతకుముందేమో జనాభా ప్రాతిపదిక ఇంతమంది ఉంటే ఇన్నింటి వచ్చినాయని అలర్ట్ చేసాం. దానికి ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నదో అక్కడ డిమాండ్ ఇప్పుడు నిజంగా అడుగుతున్నారు. సార్ మరి థర్డ్ లిస్ట్లో లేదు, ఏ లిస్ట్లో కూడా పేరు రాలేదు. ఇంకొంతమంది ఏమో మరి బిల్లు లేవలేదు, ఏం లేదు సార్, థర్డ్ లిస్ట్లో పేరు వచ్చింది. అటువంటి వరకు ఎంక్వైరీ చేయమన్నా సెక్రటరీలు తర్వాత ఎండిఓలు అందరూ ఎంక్వైరీ చేసి హౌసింగ్ వాళ్ళకి రాస్తే హౌసింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే కలెక్టర్ ద్వారా వాళ్ళకి కూడా మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా మనము ఇల్లు ఇప్పిస్తామని చెప్పాం. 1000 ఇంట్లోనే ఇంకా కట్టుకున్న వాళ్ళు కొంతమంది కట్టని వాళ్ళు మాకు వద్దు సార్ మేము ఇప్పుడు కట్టామని చెప్తున్నారు. వాళ్ళకి తీసుకొని అదే ఊర్లో ఫస్ట్ కట్టోళ్ళకి ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాం. ఆ ఊర్లో ఎవరు మిగిలలేదు కట్టడానికి తయారు లేదంటే తీసి పక్క ఊర్లో ఏ ఊర్లో అయితే మాకు ఇంకెక్కువ కావాలి సార్ అంటున్నారు ఆ ఊర్లోకి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. తర్వాత మనకి ఇసుక లేట్ అయింది. ఇసుక గురించి కూడా ఫ్రీ ఇసుక ఈ రోజు పొద్దున కలెక్టర్తో మాట్లాడినా మీ దగ్గర రాకముందు మేడం అంటుండే అది మీకు ఇస్తుందనంట కదా ఆల్రెడీ లేదన్నా. ఇంకా నిజాంపేట జాగా చూసినాం, కల్లేరుకు నిజాంపేటకు శంకరంపేటకు దగ్గర అవుతుంది. కొన్ని సిరిగాపూర్ మండలం కూడా వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని పోతారు. కాబట్టి నిజాంపేట అక్కడ డబ్బింగ్ పెట్టాము, తొందరగా మాకు ఇసుక కావాలని చెప్పడం జరిగింది. ఆడియోకి మాట్లాడినా మా ఆడియోకి అక్కడ సంగారెడ్డి ఆడియోకు మన నారాయణ ఆడియోకు 2-3 రోజుల లోపల మీకు ఖచ్చితంగా ఇసుక వస్తుందని చెప్పి మీరు ట్రాక్టర్ల మీద పోయి తెలుసుకోండి. టీఆర్ఎస్ మన కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ వాళ్ళేమో ఉన్నది దోసుకున్నారు. మన కాంగ్రెస్ లీడర్లకు అందరికీ చెప్తున్నా, ఎవరైతే సొంత ట్రాక్టర్లు ఉన్నాయో వాళ్ళ డీజిల్ పోసుకుంటే కూడా గరీబ్ వాళ్ళు ఉంటారు, పోయి కిరాయి కూడా పెట్టుకోసారు. అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ఉసుక ఫ్రీ ఇస్తున్నది కానీ కిరాయి కూడా పైసలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకు మీరు కొంచెం ఏదైనా ఎంకరేజ్ చేసి డీజిల్ పోసుకొని 1 దినం 2 దినాలు ఏదైనా ఉంటే కూడా మీ ఊళ్ళో ఇండ్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఇసుక తెచ్చుకునే విధంగా ట్రాక్టర్లు ఉన్న మన లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నా అని చెప్తున్నా. అట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. ఇట్లా చేస్తే మీకు సర్పంచ్ ఓట్లు పడతాయి. మీరు గెలిపే మీరు ఎవరైతే అనుకున్నారో గెలిపారనుకున్నారో సర్పంచ్కు ఆ సర్పంచ్ ఓట్లు ఏమని అడిగితే వాళ్ళు వేస్తారు. కానీ అట్లా కాకుండా మనం గరీబ్ వాళ్ళకి ఇచ్చిపెట్టి మనం ఓటు చేస్తారని ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు రాస్తే మనకి మా ఓట్లు రావు. అది కాదు, గరీబ్ వాళ్ళకి సాయం చేస్తే ఖచ్చితంగా. మన దామోదర సమయం అందరం మహిళల దగ్గరికి పోయినాం, మనతో కూడా మహిళల ప్రోగ్రాం పెట్టాం. మహిళలకే ఎందుకు ప్రతి ఇల్లు వాళ్ళ పేరు మీదనే అన్ని వాళ్ళకే మహిళా గ్రూపులకే రుణమాఫీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆడోళ్ళు మహిళలు మాట మీద ఉంటారు. మనమేమో అప్పటి చేసేపటికి డైవర్ట్ అవుతాం. అందుకని ఒకసారి మాటిస్తే మాట తప్పరు. కాబట్టి మన అక్క చెల్లెలు కానీ మన అమ్మలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మాటిస్తే మాట మీద ఉంటారు. కాబట్టి వాళ్ళని నమ్మొచ్చు. కాబట్టి వాళ్ళ పేరు మీదనే అన్ని సర్కారు స్కీమ్లు అన్ని ఇస్తా ఉంటుంది. కాబట్టి మనం కూడా మనం చెప్పాలి, నచ్చ చెప్పి ఇగో మా ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కూడా నాకు దృష్టికి వచ్చింది కొన్ని చెప్పి రాపించిన పోండి ఎండిఓకు, నేనే చెప్పిన సెక్రటరీ పోండి, మేమే ఇస్తున్నాం, మేము రాపించబట్టుకెళ్ళి మీకు ఇంట్లో వస్తున్నాయని చెప్తున్నట్ట. సిగ్గు ఉండాలి చెప్పండి అని చెప్తాను. కనీసం మీరు శాతగాలేదు మీకు చేయడానికి 10 సంవత్సరాలు మొత్తం పార్టీలు మారి మొత్తము అల్లకల్లోలం సృష్టించి శంకరంపేట మండలంలో ఎంతకు పడితే అంతకు దోసుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఇంటికి ఇప్పిస్తున్నాం అనడానికి మీకు నోరెట్లు వస్తుందని చెప్పేసి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖం పోయి బీరోలు పెట్టుకోండి, మీ ముఖం మీకు శాతగా మళ్ళీ పెద్ద పెద్ద ప్రగల్భాలు. కాంగ్రెస్ రాజుగా అయిపోయింది, ఓడిచింది కాంగ్రెస్. ఎట్లా వస్తుంది? మీరు కాదు, నేను కాదు, ఇంకా తరతరాలు ఎంత వచ్చిన కాంగ్రెస్ కు దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత కళ్యాణ లక్ష్మికి 65,000 వస్తున్నాయి వాళ్ళు చేసిన స్కామ్ల వల్ల. సారీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఆ స్కామ్ల గురించి రిస్ట్రిక్ట్ పెట్టింది గవర్నమెంట్. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీని ఉపయోగం చేసుకోండి. ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కాబట్టి అటువంటి మీరు ఏమన్నా ఉంటే ముందే ఆరోగ్యశ్రీ ఉన్నదా లేదా అని చెప్పి అడిగి జాయిన్ కండి అక్కడ. ఎందుకంటే మీకు ఇది 60,000 వస్తే 1,00,000 అయినా 4 లక్షలు అయినా కూడా 60,000 ఇస్తున్నారు. కాబట్టి ఈ పైసలు సరిపోవు. ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ దవాఖాన కానీ బకాయిలు కడుతున్నారు. కేసీఆర్ అన్ని పెట్టిపోయిన బకాయిలు ఆరోగ్యశ్రీల బకాయిలు పెట్టిపోతే మొత్తము 400 కోట్లు కట్టింది మన ప్రభుత్వం. కరెంటు గురించి 80,000 కోట్లు డిస్కమ్లకు బాకీ పెట్టిపోతే 80,000 బట్టి విక్రమార్క గారు మొత్తము బాకీ క్లియర్ చేసింది. అయితేనే మనకి ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, తంబాలు ఇస్తే వైర్ వస్తలేదు, వైర్ ఇస్తే తంబాలు వస్తలేదు. మీకు అంత కష్టమవుతున్నాం మనకు. అయ్యో కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని అదొక పెద్ద తీసుకోవాలి. మీరు పెట్టిపోయిన బాకీ 80,000 కోట్లు అది తెరిపినాం. అది తెరిపి ఇప్పుడు కొత్త టెండర్లు పిలిచి వైరు స్తంభాలు ప్రతిదీ కరెంట్ సామాగ్రి మేము పిలుచుకున్నాం. ఇప్పుడు జర ఆలస్యం అవుతున్నది.
అయినా సరే వస్తున్నది, ప్రతిదీ వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ అలో. తర్వాత రోడ్లకు గుత్తదారులకు రోడ్ శాంక్షన్ చేసినాం. ఇప్పుడు కొత్తపేట రోడ్ శాంక్షన్ అయింది. గుత్తదారులు ముంగడికి వస్తలేరు, టెండర్ పిలిస్తే కూడా ముంగడికి టెండర్ ఏది వస్తలేదు, బిల్లులు రావు సార్ అని. అరే బాబు పాత ఏమన్నా ఇప్పిస్తాం మేము అంటే పాత ఇప్పింది సార్ అంటే ఇదే మన శివరాం సెట్ ధరకు ఒక చాలా బిల్లులు ఇప్పించినాం. ఇప్పిస్తే 20,000 కోట్ల పని చేపిస్తున్నాం. రోడ్లు ముంగడి కాకపోతే కూడా మస్క